అమృత్పాల్ సింగ్ను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన్ను పంజాబ్లో కాకుండా అస్సాంలోని డిబ్రూగఢ్కు తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది. అమృత్పాల్ సింగ్ అరెస్ట్ సందర్భంగా పంజాబ్లో అలజడులు పెరిగే అవకాశం ఉన్నందున ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో అప్రమత్తమైన పంజాబ్ అధికారులు సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పంజాబ్లోని మెగా పోలీసుల ఎదుట అమృత్పాల్ లొంగిపోయాడు. అర్ధరాత్రి సమయంలో మెగా పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆయన పోలీసుల వద్ద సరెండర్ అయ్యాడు. గత కొన్ని రోజులుగా అమృత్పాల్ పరారీలో ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు విడుదల చేస్తూ పంజాబ్ పోలీసులకు సవాల్ విసురుతూ వచ్చాడు. ఇక బైశాఖీ సందర్భంగా పోలీసుల వద్ద లొంగిపోతానని ఆయన గతంలో చెప్పినప్పటికీ అలా జరగలేదు. మరోవైపు పంజాబ్ పోలీసులు అమృత్పాల్ కోసం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో ఎటూ పోలేని పరిస్థితుల్లో రహస్య ప్రాంతాల్లో తలదాచుకున్న అమృత్పాల్ ఇక పోలీసుల కళ్ళుగప్పి పారిపోయే పరిస్థితి లేకపోవడంతో మెగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలిసిందే. ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్కు అత్యంత సన్నిహితుడైన లవ్ ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్ను అమృత్సర్ జిల్లాలోని అజ్నాలా పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. అయితే లవ్ ప్రీత్ సింగ్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో అమృత్పాల్ సింగ్ అనుచరులు పోలీస్ స్టేషన్పై దాడికి దిగారు. దీంతో లవ్ ప్రీత్ను పోలీసులు వదిలివేయాల్సి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యువతను రెచ్చగొట్టారన్న ఆరోపణలపై అమృత్పాల్పై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మార్చి 18 నుంచి పోలీసులు అతని కోసం గాలింపు మొదలుపెట్టారు. అప్పటి నుంచి అమృత్పాల్ సింగ్ పోలీసులకు చిక్కకుండా పారిపోతూ వస్తున్నాడు. అమృత్పాల్ సింగ్ పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మారువేషాల్లో తిరుగుతూ వచ్చాడు. మారువేషంలో ఢిల్లీ వీధుల్లో అమృత్పాల్ తిరిగినట్టు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. అందులో అమృత్పాల్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తలపాగా లేకుండా కనిపించాడు. సన్ గ్లాసెస్ ధరించాడు. అయితే అమృత్పాల్ సింగ్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారన్న వార్తలు కూడా వచ్చాయి. నేపాల్, పాకిస్తాన్, సింగపూర్ వంటి దేశాలకు అతను పారిపోవాలని ప్రయత్నించాడని తెలిసిందే. అప్పటికే ప్రముఖ విమానాశ్రయాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అలాగే ఎస్ఎస్బీలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. దీనికి తోడు దేశవ్యాప్తంగా అమృత్పాల్ కోసం పోలీసులు నిఘా ఉంచారు. దీంతో ఎటూ పారిపోలేని పరిస్థితుల్లో మళ్లీ అమృత్పాల్ పంజాబ్ వచ్చి తలదాచుకోవాల్సి వచ్చింది. మరోవైపు అమృత్పాల్ సింగ్ పంజాబ్లో ఉంటూ సోషల్ మీడియా వేదికల ద్వారా వీడియోలు విడుదల చేస్తూ వచ్చాడు. అయితే ఏప్రిల్ మొదటి వారంలో అతను పోలీసుల ఎదుట లొంగిపోతాడని వార్తలు వచ్చాయి. కానీ అమృత్పాల్ తప్పించుకు తిరుగుతూనే వచ్చాడు. అమృత్పాల్ సింగ్ పరారీలో ఉన్న నాటి నుంచి అతని అనుచరులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఇటీవల అతని ప్రధాన అనుచరులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి తోడు లండన్కు పారిపోయేందుకు యత్నించిన అతని భార్య కిరణ్దీప్ కౌర్ను ఈ నెల 20న శ్రీ గురు రామదాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివ, అమృత్పాల్ సింగ్ అరెస్ట్ చేసిన తర్వాత అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ అలాగే పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అమృత్పాల్ ను అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే గత అంటే మార్చి 18న అమృత్పాల్ సింగ్ కు సంబంధించిన అనుచరులను అదుపులో తీసుకున్న తర్వాత అప్పటి నుంచి అమృత్పాల్ సింగ్ పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న సందర్భంలో పలుమార్లు ఎంక్వైరీ నిర్వహించినప్పటికీ కూడా
ఎక్కడ కూడా అమృత్పాల్ సింగ్ ఆచూకీ లభించలేదు. అన్ని సెక్యూరిటీ బోర్డర్స్ లో కానీ ఇతర దేశాలకు సంబంధించిన ఇటు నేపాల్ కానీ ఇటు ఉత్తరాఖండ్ సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బోర్డర్స్ లో కూడా సెక్యూరిటీ టైప్ చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అమృత్పాల్ సింగ్ ఆచూకీ అనేది దొరకలేదు. కానీ కొన్ని చోట్ల సీసీ ఫుటేజ్ ఆధారంగా అమృత్పాల్ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అనేది పంజాబ్ పోలీసులు ఎంక్వైరీ చేశారు. దాంతో పాటుగా మెగా జిల్లాలోని రోడ్ గ్రామంలో అమృత్పాల్ సింగ్ ఉన్నట్టు సమాచారం అందుకున్నారు. దాని మేరకు అమృత్పాల్ సింగ్ వచ్చి లొంగిపోయినట్లుగా కూడా పంజాబ్ పోలీసులు ధృవీకరించారు. అయితే గతంలోనే అమృత్పాల్ సింగ్ సంబంధించి పప్పల్ పాల్ సింగ్ ను అస్సాం జైలుకు తరలించారు. అమృత్పాల్ సింగ్ అనుచరుడు ఎవరైతే ఉన్నారో పప్పల్ పాల్ సింగ్ అలాగే ఇతర అనుచరులు మొత్తం 8 మందిని పోలీసులు గతంలో అదుపులో తీసుకుని అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉంచారు. ఇప్పుడు అమృత్పాల్ సింగ్ ని కూడా ఈ అస్సాం తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు పంజాబ్ లోను అమృత్సర్ టెంపుల్ ఏదైతే గోల్డెన్ టెంపుల్ ఉందో ఆ గోల్డెన్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు అమృత్పాల్ సింగ్ సంబంధించి తన భార్య ఎవరైతే ఉన్నారో కిరణ్ దీప్ కౌర్ తను కూడా బ్రిటన్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా తనను కూడా అదుపులో తీసుకుని అమృత్పాల్ స్వగ్రామానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న అమృత్పాల్ సింగ్ పోలీసులు లొంగిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రజెంట్ అయితే ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం రావడంతో పంజాబ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ నేపథ్యంలోనే గోల్డెన్ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో అలాగే అమృత్పాల్ సింగ్ స్వగ్రామంలో కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు అమృత్పాల్ సింగ్ మద్దతుదారులు కూడా కొంతమందిని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. వారందరినీ ఎవరిని కూడా బయటకు రాకుండా ఉండేందుకు, బయటకు వస్తే అల్లర్లు జరిగే అవకాశం ఉందనే వార్తలు రావడంతో ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం సేకరించిన పంజాబ్ పోలీసులు పటిష్టమైన భద్రతను అయితే ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు. ఇక అమృత్పాల్ సింగ్ ను అస్సాంలోని దిబ్రూగఢ్ పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శివ. ఓకే శివ, థ్యాంక్ యూ.